తిరుమల దేవస్థానం చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేసి తిరుమల పవిత్రతను కాపాడాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, వనమ బాల వజ్రబాబు, అంబటి మురళి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఓకేనా అమ్మా? ఓకే. ఓకే అశోక్ రైట్. నిన్న తిరుపతిలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని రాజీనామా చేయమని డిమాండ్ చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తల మీద, కొందరు నాయకుల మీద అక్రమంగా, అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ అయిపోతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం, అప్రజాస్వామికమైనది కూడా. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేసేటటువంటి ప్రక్రియను మేము ప్రారంభించాం. ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టుగా ఒక కృత్రిమమైన సమస్యను చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అదేమిటంటే లడ్డూలో కల్తీ కలిసింది. ఆధారాలు లేవు, నిరూపణలు లేవు, గాలి పోగేసి చంద్రబాబు నాయుడు గారు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదము లడ్డూలో పంది కొవ్వు, మాంసపు కొవ్వు, చేప నూనె కలిసిందని, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులని ఒక తప్పుడు ప్రచారాన్ని చేయడం ప్రారంభించారు. అది చివరికి అనేకమైనటువంటి దుష్ఫలితాలకు తీస్తున్నటువంటి అంశం మీ అందరూ చూస్తున్నారు. దీనిలో భాగంగానే బీఆర్ నాయుడు గారు, ఆయన పెద్ద భక్తులేం కాదు, టీవీ5 అధినేత. టీవీ5 చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో ఊడిగం చేసిందని ఆయనకి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్ గా వారు నియమించారు. నియమిస్తే ఆయన మీద వచ్చిన ఆరోపణలు మీరు చూశారు కదా ఈ మధ్యకాలంలో అన్ని టీవీల్లో, సోషల్ మీడియాలో. ఆయన చేసినటువంటి అకృత్యాలు, ఆయన చేసినటువంటి లైంగిక వేధింపులు తీవ్రంగా ప్రచారం జరిగింది. ముందేమంటాడు, ఇదేమో మార్ఫింగ్ అన్నాడు, తర్వాత ఏమో దీనిలో ఏమో తప్పేముంది అన్నాడు. ఈ రకంగా సమర్థించుకునే కార్యక్రమం చేస్తున్నాడు. కానీ ఆ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా చేసే అర్హత లేదని గ్రహించక రాజీనామా చేశారు. దాన్నే బట్టు కూర్చున్నాడు. సరే, ఆ బీఆర్ నాయుడికి బుద్ధి లేకపోయింది, చంద్రబాబు నాయుడు కన్నా బుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు అయినా రాజీనామా చేయించవచ్చు కదా, రాజీనామా చేయించే ప్రశ్న లేదు. మొత్తం టోటల్ గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు అంటే భయము లేదు, భక్తి లేదు. ఆయనకున్నంత పదవంటే ఆశ, డబ్బంటే ఆశ, భయమేమి లేదు భగవంతుడు అంటే. భగవంతుడి గురించి ఎన్ని అబద్ధాలు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
దీనికి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ఇంత అనుభవిస్తారు. ఒకటి నేను